అందరికీ నమస్తే. నేను మీ కప్ నిఖిలా వెంకట్. తెలంగాణ పోలీస్ అప్లికేషన్ కోసం ఆగస్ట్ 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు డేట్స్ ఇచ్చారన్నది మనందరికీ తెలుసు. మరి దీనికి అప్లై చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా విని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే క్యాండిడేట్స్ కానిస్టేబుల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అదే ఎస్ఐకి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అయితే అప్లికేషన్ ప్రాసెస్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 అనేది ఇనీషియల్ ప్రాసెస్. మనం దీనికి రిక్వైర్డ్ బేసిక్ డీటెయిల్స్ అండ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ స్పెసిమెన్ సిగ్నేచర్ యాజ్ ఎ ఫైల్ లాగా మనం అప్లోడ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రిలిమ్స్కి ముందు పార్ట్ 1 అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మరి పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు సబ్మిట్ చేయాలనే డౌట్ అందరిలో ఉంటుంది కదా. దానికోసం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. సో దీనికోసం స్కాన్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే లేటెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్. రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, దానికి సంబంధించిన ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 ఈ సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది యాజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2026 ఇష్యూ అయిన సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ అంటే బీసీ కేటగిరీ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇది కూడా యాజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2026 ఇష్యూ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ సర్టిఫికేట్ అనేది బోనఫైడ్ అంటే 1st to 7th క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా రెసిడెంట్ సర్టిఫికేట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ హోమ్ గార్డ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఎక్సెట్రా. సో నేను చెప్పిన విధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే పార్ట్ 1 అప్లికేషన్ అనేది బిఫోర్ ప్రిలిమ్స్ అప్లై చేస్తే సరిపోతుంది. పార్ట్ 2 అప్లికేషన్ కోసం ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ DM me. జై హింద్.